సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం హనుమాన్ మూవీ పొంగల్ బరిలో సేమ్ డేట్ ఒకే రోజు రిలీజ్ అయ్యి 2 సినిమాలు 31 డేస్ కంప్లీట్ చేసుకున్నది. ఒక సినిమానేమో 300 కోట్ల పైన గ్రాస్ రాబట్టింది, ఇంకో సినిమానేమో 250 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. ఒక సినిమానేమో డిజిటల్లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తూ ట్రెండ్ బెండ్ తీస్తూ ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో నిలుస్తుంది గుంటూరు కారం. ఇంకో సినిమానేమో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది హనుమాన్ మూవీ. ఓవర్సీస్లో అప్పటికి ఇప్పటికీ మహేష్ బాబే నెంబర్ 1 అంటున్న అభిమానులు ఏంటా రికార్డ్స్, ఎక్కడ నెంబర్ 1 అనేది మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం వరల్డ్ వైడ్గా ఈ సినిమా 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నది. దాదాపు 97% రికవరీ చేసింది ఈ సినిమా గుంటూరు కారం. జస్ట్ కొన్ని చోట్లనేమో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, కొన్ని చోట్లనేమో స్మాల్ లాస్ అనేది తీసుకొచ్చింది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్కు ఇలాంటి కలెక్షన్స్ రాబడుతుందని ఏ నిర్మాత, ఏ బయర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎక్స్పెక్ట్ చేయడు. కానీ మొదటి వారం మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తూ ఒక బ్లాక్ బాస్టర్ సినిమా టాక్ వస్తే ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో మొదటి వారం మాత్రం గుంటూరు కారం అలాంటి కలెక్షన్స్ రాబట్టింది. సెకండ్ వీక్లో అనేది సినిమా కలెక్షన్స్ అనేది తగ్గినాయి. మొదటి వారం అనేది సూపర్ డూపర్ కలెక్షన్స్ రాబట్టింది కాబట్టి ఈ సినిమా 97% రికవర్ అయింది. కొన్ని ఆల్మోస్ట్ 250 కోట్ల దాకా గ్రాస్ రాబట్టిందని అంటున్నారు. ఇక ఓవర్సీస్లో మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ మహేష్ బాబే నెంబర్ 1 అంటున్న అభిమానులు. లాస్ట్ మూవీ గుంటూరు కారం ఓవర్సీస్లో ఓన్లీ తెలుగు రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా నెక్స్ట్ పాన్ ఇండియా మార్కెట్లోకి మహేష్ బాబు అడుగు పెట్టలేదు. రేపు రాజమౌళి సినిమా తర్వాత ఓవర్సీస్లో మహేష్ బాబు మార్కెట్ 10 పెరుగుతుంది. ప్రతి సినిమా 100 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. మహేష్ బాబు రీజనల్ మూవీ పరంగా నెంబర్ 1. లేటెస్ట్గా దేవర మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ ఓవర్సీస్ రైట్ 27 కోట్లకు అమ్ముడబోయింది. గేమ్ చేంజర్ 23 కోట్లకు, పాన్ ఇండియా స్థాయిలో ఓజీ కూడా రిలీజ్ అవుతుంది పవన్ కళ్యాణ్ది కాబట్టి 17 కోట్లకే అమ్ముడుపోయింది. పాన్ ఇండియా స్థాయిలో మూవీ కంటే గుంటూరు కారం 20 కోట్ల దాకా ఓన్లీ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి 20 కోట్ల మార్కెట్ చేసిందంటే ఓవర్సీస్లో. ఆఫ్టర్ రాజమౌళి సినిమా తర్వాత ఓవర్సీస్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందో, ఒకప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఓవర్సీస్ కింగ్ మహేష్ బాబే. రీజనల్ మూవీ అయినా పాన్ ఇండియా మార్కెట్ అయినా కానీ నెంబర్ 1 ఓవర్సీస్లో ఎప్పటికీ మహేష్ బాబే అంటున్నారు అభిమానులు. చూద్దాం ఆఫ్టర్ రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు మార్కెట్ అనేది ఓవర్సీస్లో ఏ రేంజ్లో ఉంటుందో. ఒకప్పుడైతే ఫస్ట్ 1 మిలియన్ కానీ 2 మిలియన్ కానీ మహేష్ బాబు సినిమాలే ఓవర్సీస్లో భారీ మార్కెట్ క్రియేట్ చేసినాయి, భారీ కలెక్షన్స్ రాబట్టినాయి. ఫస్ట్ ఓవర్సీస్లో మార్కెట్ 1 మిలియన్ మార్కెట్ క్రియేట్ చేసింది మహేష్ బాబే. రాజమౌళి సినిమా తర్వాత ఎలాంటి సంచలనాలు ఉంటావో వెయిటింగ్. ఇక హనుమాన్ మూవీ 30 డేస్కు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్గా ఈ సినిమా 300 సెంటర్లలో 30 డేస్ పైన ఆడుతుందంటే ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో లాంగ్ రన్లో ఇలాంటి థియేటర్లలో ఏ సినిమా ఆడలేదు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఒక ప్రభంజనంలా మారి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అరుదైన రికార్డు క్రియేట్ చేసే స్థాయికి హనుమాన్ మూవీ క్రియేట్ చేసి పెట్టిందంటే ఈ సినిమా హిందీ మార్కెట్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 55 కోట్ల దాకా రాబట్టిందంటే హిందీలో ఈ సినిమా. పార్ట్ 2కు వరల్డ్ వైడ్గా మంచి బజ్ క్రియేట్ అవ్వడం గ్యారంటీ. ఒక్కరు భయంకరమైన లాభాలు తీసుకున్నారు. ఇలాంటి సినిమా చిన్న బయర్స్ ఒక ఏరియా రైట్స్ కొంటే ఏకంగా లైఫ్ టైం సెటిల్మెంట్ అలాంటి కలెక్షన్స్ రాబట్టింది హనుమాన్ మూవీ. గుంటూరు కారం లేటెస్ట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకుముందు సాలార్ కానీ హ్యాండ్మ్యాన్ కానీ నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఎప్పుడైతే గుంటూరు కారం స్ట్రీమింగ్ అవుతుందో వాటన్నిటిని పక్కకు దొబ్బేసి ట్రెండింగ్ నెంబర్ 1 స్థానంలో గుంటూరు కారం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.